హలో అందరికీ. ఈ వీడియో అయితే ఏం రెసిపీ చూపించట్లేదండి. నేనైతే లాస్ట్ సండే మా ఫ్రెండ్స్తో ఎంత బాగా ఎంజాయ్ చేశానో. నేను చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ని అయితే కలిశాను. వీళ్ళైతే నేను లాస్ట్ టైం మా కుషీలు పుట్టకముందు నేను స్కూల్లో వర్క్ చేసేదాన్ని. సో అక్కడ పరిచయమైన ఫ్రెండ్స్ అనమాట. చాలా బాగా ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పటికీ కూడా కాంటాక్ట్లో ఉన్నారు. చాలా బాగుంటారనమాట. అండ్ ఈ మెమరీస్ని మీతో షేర్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ వీడియో అంతా కూడా న్యాచురల్గా మాట్లాడిందే, నేను వాయిస్ ఏమి ఎడిట్ చేయకుండానే పెట్టేశాను. సో డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అన్ని మసాలా టేస్ట్ చూసావా? చూడాల. నేను మళ్ళీ సఫియా బ్రెయిన్ చేసింది చేస్తున్నా. సఫియా బ్రెయిన్ కాదు, మేక బ్రెయిన్. కవర్ చేయాలంట. మీ ఎంకమ్మ అంటాం కది బాగానే తీసేస్తున్నావు కానీ చక్కగా స్టైల్గా అంటాం కదా కాదు. షార్ట్స్కి పనిచేస్తుంది. ఏం షార్ట్స్? ఇలాచేది ఇలాచి కూడా ఇందులో వీడియోది మన ఫ్రెండ్కి అయితే ఇచ్చాను. ఒక ఆమె అయితే తలకాయలు అయితే కట్ చేసి తీసింది అనమాట. గోంగూర పచ్చడి కావాలంటే సఫియా మీ సఫియా భవానీ వస్తున్నారు, నేను గోంగూర పచ్చడి పెట్టాను, వాళ్ళకి ఇవ్వు అని ఫోన్ చేసి మరి చెప్పింది. కడగలండు. ఓహో, పచ్చడి తినడానికా? ఇప్పుడు తినడానికి ఏమో చికెన్ ఉన్నాయి కదా. ఇప్పుడు తినడానికి కాదు, తీసుకెళ్ళడానికి. తీసుకెళ్తావా? తీసుకెళ్తా. ఉల్లిపాయలకి వస్తున్న దివ్య. అదే ఫస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్తోనే బిర్యానీ చేసిందా, ఫుల్ ఫన్ విత్ బిర్యానీ అని పెట్టింది. అసలు ఇక్కడ వాయిస్ లేదు, ఏం లేదు. అది ఏం ఫన్ ఎట్లా అర్థమైంది. పన్ను మాకు పన్ను మీరు చేసినా కూడా మాకు కనపడాలి కదా. పన్ను మాకు తిని మీకు. ఫస్ట్ ఒకసారి శృతి మీరు చేసినప్పుడు. శృతి కాదు, అలా ఉందిలే, నేను వాయిస్ డైరెక్ట్ పెట్టా. శృతి కాదు, తలకే కూర చేసినప్పుడైతే తెలుసా నేనేం ఇంకా ఉప్పేసా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసావా? లెమన్ జ్యూస్ యాడ్ చేయాలా? తీసి పెట్టుకుంటావా? మొన్న నిమ్మకాయలు తెలిసిన వాళ్ళు తెచ్చారు చాలా, సో అందుకని తీసి పెట్టా. నిమ్మకాయలు పాడొచ్చాయని నాకు ఈ ఐడియా రాలేదు. నిమ్మకాయలు ఎప్పుడైనా ఎక్కువ ఉంటే ఇలా తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే బాగా నిల్వ ఉంటాయి అన్నమాట. ఇది ఒక టిప్పు రాసుకోండి. కానీ కరిగేసరికి మనం సమయం అయిపోతాం. అంటే ముందే పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇంత లెమన్ జ్యూస్ వేసాను, అందులో టేస్ట్ చూసాను ఎంతకి. అది చికెన్ చూస్తాను ఇది అయ్యేటప్పుడు. సరే. సో ఆ మిర్చి కసారం సఫియా బిర్యానీ బాగా చేస్తుంది. మీరు చూసుకుంటే ఇదివరకు మన ఛానల్లో బిర్యానీ రెసిపీ అయితే పెట్టాను. సో తనతో వచ్చినప్పుడు బిర్యానీ చేయించుకుందామని అన్నీ రెడీ చేసి బిర్యానీ చేపిస్తున్నాను. ఇంకా ముచ్చట ఈ ముచ్చట చెప్తూ 2 వరకు వండుతూనే ఉన్నామన్నమాట. కానీ బిర్యానీ మాత్రం సూపర్ వచ్చింది, బాగా నచ్చింది. మిర్చి కసాలం కూడా చేసింది, సూపర్గా చేసింది అనమాట. స్టాండ్ బెటరా మా ఇంతసేపు పట్టుకుంటుంది. స్టాండ్ పెద్దది లేదబ్బా, చిన్నది ఉంది. ఏం చేస్తావు అమ్మాయి, సరిగ్గా తీయట్లేదు. అయ్యయ్యో, పోయి వెలిగిస్తున్న దివ్య. ఓకే, మంచిగా రాలేదనుకో వీడియో, పక్కన పెట్టి కదిలింది అనుకో వీడియో, నేను ఊరుకొని చెప్తున్నా. మసాలా పౌడర్ కొంచెం వేసి, ఉప్పు తక్కువ ఉంది, కారం తక్కువ ఉంది. కారం స్పైసీనెస్. ఇవన్నీ ఎడిట్ చేసుకుంటారా మళ్ళీ? మీరు తీసేసి ఎడిట్ చేసుకుంటారా? ఎడిట్ చేస్తాను. మంచిగా తీస్తే నువ్వు అట్లా కదుపుతా ఉంటే అసలు మంచిగా రాసేవా? ఫస్ట్ వేసాను అనుకుంటా, గుర్తులేదు. కలర్ లేదంట. ఓకే, కారం తక్కువ ఉంది, అన్నీ తక్కువ ఉంది. చేసి మరి అందుకని టేస్ట్ చూడు అంటున్నావా? ఇంకేమి గరం మసాలా కావాలా?
కొంచెం గరం మసాలా మా మమ్మీ చేసింది హోమ్మేడ్. నేను చెప్పినట్టేనా? మా మమ్మీకి వచ్చినట్టు. ఇది బిర్యానీ మసాలా తందూరి. బిర్యానీ మసాలా అలాగే చేసింది. అదే నేను ఇది ఈమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తీసుకెళ్ళిన అన్నమాట. ఈయన బాగుంది అనేసి కదా ఇంకైనా చాలా ఇట్లా నేను కలిపేంత వరకు వేరే కొత్తగా సర్లే ఇందులో ఎవరైనా కెమెరామ్యాన్కే వీడియో సరిగ్గా రాకపోవాలి, కెమెరామ్యాన్ని బాగా తన్నులు పడతాయి అన్నమాట. ఏదో డాన్స్ చేస్తున్న వీడియోను అదేదో చేయాలి కానీ కుకింగ్ వీడియోస్ ఏంటమ్మా. అది ఏమంటారు తలకాయ కూర ఉందా, అది టేస్ట్ ఎట్లా ఉంది చెక్ చేస్తా అని అన్నది. నేను వీడియో మొత్తం తీసా. నువ్వు వీడియో తీసావా అనంది. వీడియో తీసావా అంటే అయ్యో ఆన్ చేయడం మర్చిపోయానంది. ఇక దానికి వాళ్ళ ఆయన ఇప్పుడు వీడియో గోలీ సోడా కొడితే తీయలేదంట. అది చెప్పింది. అది చెప్తూనే ఉంది, నేను వీడియో తీస్తూనే ఉన్నా. అదే అప్లోడ్ చేసిన చూసిన సత్య ఛానల్ మా అత్తగారికి తెలియదు కాబట్టి మా మమ్మీ చూసింది. ఏంటో చెప్తున్నావు కదా సోది అంటుంది. వాక్సింగ్ విషయంలో ఇలాగ చేతులు కడుక్కోవాలన్నమాట. సూపర్ పడ్డాక చేతులు కడుగుతూ ఉంటాను ఒక్కసారి. నేను కూడా అదే ముట్టుకుంటా ముట్టుకోవడం కడగడం. ఏంటో ఈ మధ్య నీట్నెస్ ఎక్కువైపోతుంది. ఓసిడియా అది మరీ అంత లేదులే. అంతా బాగానే కవర్ చేసే కానీ పైన బొమ్మలు దూడ్చలేదు. యూట్యూబ్ లో అందమైన జీవితం అని ఎక్కువ మాకు యూట్యూబ్ లో అందమైన జీవితం అని సంసారానికి సంబంధించిన గొడవలు ఒక ఛానల్ వస్తుంది వాళ్ళది. అందులో కొన్ని ప్రాబ్లం ఏంటి తెలుసా, ఓసిడి అన్నమాట. పాపం వాళ్ళ భార్య ఒకటి కట్టుకోలేక విడాకులు ఇచ్చేద్దాం అనిపించింది. గ్యాస్ సిలిండర్ వస్తే గ్యాస్ అడగమంటుందంట. ఏం గ్యాస్ అలాంటి వాళ్ళకి ఏమి ఎంతగానో దొరుకుతుంది చెప్పు. ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు కదా, ఈ జడ ఇట్లా ముందుకు పడుతుంది కదా, అందరి మధ్యలో పోయి ఆ జడను సెట్ చేస్తారన్న. ఆ జడ అక్కడ ఉంటుంది. బ్రష్ తీసుకో. చాలా సార్లు ఆడాడు గేమ్. బుడ్డి ఓయ్ బుడ్డి ఎందుకు ఏడుస్తున్నావు? ఫైనల్గా బిర్యానీ పొయ్యి మీదకి వచ్చింది. పక్కన మిర్చి కసాలి, ముందు ఈ డేష ఉడకాలి. ఇంటికి పిలిచి గిన్నెలతో ఇస్తూ ఎనర్జీకి తిని సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? భవానీ, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇంగ్లీషేనా స్కూల్లో మాట్లాడేది? కాదు, ఇంగ్లీష్ టీచర్. మళ్ళీ గ్రామర్ మిస్టేక్స్ ఉంటే తప్పులు పట్టుకుంటుంది. పట్టుకోవా? అది రాదు. ఈ అంట్లన్నీ తోమిచ్చింది దివ్య భవానీతో. కదా కజ్జికాయలు మనం కామెంట్ పెట్టాం కదా పేపర్. చాలా బాగుంది. అయితే స్వీట్స్ మానేసాను నేను. సత్య తెచ్చింది కాబట్టి లాస్ట్కి చెప్పండి ఎట్లుంది, బాగుందా బాగాలేదా? బాగుంది. అడిగించుకొని మరి చెప్పుకుంటున్నారు చూడండి. బాగుంటే వాళ్ళే చెప్పేవాళ్ళు. యాక్చువల్గా అయితే దివ్యకు స్వీట్స్ ఇష్టం ఉండవు. నేను చేస్తే ఏదైనా చేస్తుంది. ఏమంటావు భవాని? ఏ స్వీట్స్ తినలే ఎప్పుడు, నేను ఏం చేస్తా స్వీట్స్. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫుల్గా కుమ్మేసాం అనమాట. ఇంకా తర్వాత వీడియోలో ఏం తీయలేదు. ఫుల్గా తిన్నాక ఇంకా వీడియోలో ఏం తీస్తాం చెప్పండి. ఫుల్ అడ్డం పడ్డమే. మంచి కబుర్లు చెప్పుకొని ఇంకా చిల్లయ్య మా రోజంతా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుడ్ అయితే ఆసమ్గా ఉంది.
ఇది ఇవాళ వ్లాగ్. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ బిర్యానీ రెసిపీ కావాలంటే నేను పోస్ట్ చేస్తాను, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.